అయితే అనంతలో ఆధిపత్యం కోసమే ప్రభాకర్ రెడ్డి దాడులకు దిగుతున్నారని ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. నేతలు కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. అనంతలో తాడిపత్రి రాజకీయాలు సాగుమంటోన్న ప్రభాకర్ చౌదరితో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. ఇద్దరు ప్రభాకరుల మధ్య తలెత్తిన రాజకీయ వివాదం చిలికి గానుల మధ్య కుల సంఘాల మధ్యకి దారితీసింది. గత 2 రోజుల క్రితం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న సోదరుడైన వెంకట్రాముడికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగినట్లు మనకు వెంకట్రాముడు గారు సెల్ ఫోన్ సంభాషణ ద్వారా వినిపించడం జరిగింది. అందులో మీ తమ్ముడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలని ఇవ్వకుండా మీకు అవసరమైతే ప్రభాకర్ చౌదరి గారిని పిలుచుకొచ్చుకోండి, ఆ ఎమ్మెల్యేని మీకు అండగా వస్తాడేమో చూస్తాను, వాడొచ్చినా మిమ్మల్ని వదిలి మీ స్థలాల వైపు నేను వస్తానంటూ రాజకీయ దుమారం రేపే మాట్లాడేవాడు. అంటే సీఎంను కూడా ఆ పదజాలంలో తూలనాడుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మాట్లాడిన సంభాషణలో మొత్తం ఆ సెల్ ఫోన్ సంభాషణలో సీఎం కూడా నన్ను ఏం చేసుకోలేడు అంటూ సీఎంను కూడా సంభాషించినట్లు మనకు స్పష్టంగా అర్థమైంది. ఈ సంభాషణలో కూడా స్వయంగా మనకు వెంకట్రామరావు గారు వినిపించడం జరిగింది. దీనిపైన మాట్లాడడానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు మన వెంట ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. చెప్పండి సార్, గత 2 రోజుల క్రితం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గంపన్న సోదరుడైన వెంకటరామరావు గారికి ఫోన్ చేసి వారి మధ్య తలెత్తిన చిన్నపాటి వాదంలో మీ వైపు కూడా అంటే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని పిలుచుకొచ్చుకోండి అంటూ మీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తూలనాడడం జరిగినట్టు మనకు సెల్ ఫోన్ సంభాషణ తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఈ సంభాషణ గురించి మీకు ఏమన్నా సమాచారం ఏమైనా వచ్చిందా? రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, ప్రజలంటే భయంతో ఉండాలా. ఆ విధంగా కాకుండా రౌడీలు గుండాలంటే ఎదుర్కొనాలా. ఈయన పరిస్థితి ఎట్లా వచ్చిందంటే నేను కూడా చూశాను. విజయవాడలో సీఎం గారి దగ్గరికి ఎంపీ గారిని నన్ను పిలిపించారు. మాట్లాడిన తర్వాత మేము బయటకు వచ్చాం. ఏదో ఉన్నటువంటి స్థానిక సమస్యలంతా పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు ఇద్దరికీ కావాల్సిన అంటే ఏ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి ఆయన తనదైన శైలిలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అదేవిధంగా పబ్లిక్ కూడా కొంత అనర్థాలు దారితీయకుండా ఉండండి అనేటువంటి అభిప్రాయంతో చెప్పిన తర్వాత మళ్ళీ సాయంకాలం 7-8 గంటలకు వచ్చిన తర్వాత మరి అన్న తమ్మునికి ఫోన్ చేసినట్లు కనపడతా ఉంది. ఆ సీడీలు చూస్తే ఎంపీ గారు ఆయన తమ్మునికి చెప్పినట్టు ఉంది. వెంటనే డిప్యూటీ మేయర్ వాళ్ళ అన్న వెంకటరాముడికి ఫోన్ చేసి రకరకాలుగా మాట్లాడి నన్ను కూడా దుర్భాషలాడి నేను ఎమ్మెల్యే అయిండేది సీఎంతో కూడా కాదు అనేటట్టు కూడా మాట్లాడాడు. సీఎం నన్ను ఎమ్మెల్యే చేశాడని కూడా ఆ మాట కూడా ఆయన మాట్లాడాడు. మేమంతా అయితే చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బీఫారం మీద ఎమ్మెల్యే ప్రజలకు ఏదో మంచి చేయాలనుకుంటున్నాం ఆ విధంగా మాట్లాడాడు. తర్వాత అతన్ని చూస్తా పెడతా అని దుర్భాషలాడాడు. ఒక రౌడీల గూండాల మాట్లాడినట్ల కనబడుతూ ఉంది. వాళ్ళ వ్యవహార శైలి అందరికీ కూడా తెలుసు. నేను చాలాసార్లు చెప్పా, నా ప్రస్తావన తేవద్దండి. ఎందుకంటే నేనేదో మంచిని పెంచుతాం చెడుని తుంచుతాం అనుకున్నా. ఇంతకుముందు అవే పెట్టాను. ఈ ఫ్యాక్షను ముఠా గుండాలు రౌడీలు అంటే నాకు పడదు. మీరు ఒకే పార్టీ టీడీపీలోనే ఉంటున్నారు కదా, అలాంటప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మీపై ప్రతిసారి కాలు దూడడానికి కారణాలు ఏమంటారు? లేదు, అనంతపురంలో ఆధిపత్యం చేయాలా, ఈడ అరాచకం సృష్టించాలా, ఈ అనంతపురం డెవలప్ కాకూడదు, మా తాడిపత్రే బాగుంది అనంతపురం కంటే అని అనిపించాలా అనేటువంటి అభిప్రాయం తప్ప వేరే కనపడడం లేదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో మేయర్కి ఫోన్ చేసి బెదిరించారు, డిప్యూటీ మేయర్ బెదిరించారు, నా అనుచరులు చాలా మంది బెదిరించారు. నేనున్నట్లు ఒక సందర్భంలో మాట్లాడాడు. ఒకసారి ఒకటే చెప్పాను, ఏదన్నా నాతో చూసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు, దాంట్లో సమస్య లేదు. ఏదన్నా కానీ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి మేము మౌనంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మాదిరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా ఎవరేం మాట్లాడినా సరిపోతుంది. దీనికి ఇది ఒరిజినల్ పార్టీ. తర్వాత ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రజలకి జవాబుదారీగా ఉండాలనేటువంటి అభిప్రాయంతో ముందుకు పోతున్నాం. అంటే గంపన్న గారి సోదరుడు వెంకటరాముడు గారికి ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి మీ ఆస్తుల వైపు వస్తాను, మీకు చేతనైతే ప్రభాకర్ చౌదరి గారిని పిలుచుకొచ్చుకోండి, సీఎం చెప్తారా, కంప్లైంట్ చేసుకోండి, ఏమవుతుంది అన్నట్లు ఒక అసభ్య పదజాలాన్ని వాడినట్లు కూడా మనకు స్పష్టంగా. ఈ విషయంపై మీరు ఏమైనా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? నేను ఈ విషయంలో ఒకటే చెప్తున్నా, నా సమాధానం ఒకటే. ముఖ్యమంత్రి గారికి నేను తలనొప్పి కాదలుచుకోలేదు కాబట్టి మౌనంగా ఉన్నా. రెండవది, మాట్లాడితే నా పేరు పెట్టి చూస్తాము రమ్మని అంటున్నాడు. నేను ఒకటే, ఇంకో జన్మ ఎత్తాల. ఎవరైనా సరే ఆ రకమైన ఆలోచన నా మీద ఉండి ఆ రకంగా నన్ను రెచ్చగొడితే నేను రెచ్చిపోయే పరిస్థితులు లేను. ఒకవేళ ఏదో దాడి చేస్తాము లేదా ఎమ్మెల్యేని రమ్మని ఆశలు కాపాడదామంటే ఇక్కడ ఏమి ఎవరే కానీ అందరూ కూడా చావు పుట్టుక ఒకటే. ఆలోచన అనేది ఎవరికి వేరే కాదు. నేను గతంలో కూడా చెప్పాను, ఒకసారి ఏదో ఇంటికి పోయి తంతానని మాట్లాడాడు. అవి పేపర్ కటింగ్స్ కూడా చూశాను. నేను ఆ మాట మాట్లాడాడు. నేనే ఇంకో జన్మ ఎత్తాలా అని. వీళ్ళందరూ
అధికారం ఉంటే వీళ్ళంతా పుల్లులు, అధికారం లేకపోతే పిల్లులు. వీళ్ళ గురించి నాకు మాట్లాడితే, ఎందుకంటే నేను డిసిప్లైన్ క్రమశిక్షణ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను నోరిప్ప తెలుసు. నుంచి మీరు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నిసార్లు కాల్దున్నా మీరు మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇది ఎంతవరకు దారి తీస్తుంది? దీనికి చెక్ పడే అవకాశం లేదంటారా? దీనికి ఎక్కడ విముక్తి కలుగుతుందంటారు? మౌనానికి కూడా కొంత సహనానికి కూడా ఓపిక అనేది ఉంటుంది. ఓపిక ఉన్నంత వరకు ఉంటాము. ఇప్పుడు ఏమైంది, దళితులతో దళితులు అతనికంటే ఇంకా రెచ్చిపోయి చూద్దాం రా అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎక్కడన్నా ఒక రాయి వేసి చిట్లించుకొని మళ్ళీ అనిపించుకునేది. ఆ పరిస్థితికి ఎందుకు పోవాలా? వాళ్ళ తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి చేసుకోమను. ఎంపీ గారు ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే నగరంలో కానీ లేదా ఇతరత్ర కానీ మాతోనో లేదా అందరితో కూడా మాట్లాడి డెవలప్ చేస్తే ఎవరు అభ్యంతరం లేదు. ఆ విధంగా కాకుండా ఇదేదో కర్రపెత్తనం చేస్తామో మేమంతా చెప్పిందే భయపడేలా చేయాలంటే రాజకీయాల్లోకి వచ్చింది సేవ కోసం వచ్చాం. అదేవిధంగా ఇది ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్గా పోదామని మా ఆలోచన. నేను అది కాదు, నేను రాజ్యాంగ శక్తి అంటే ఆ రాజ్యాంగేతర శక్తిగా ఉండి చలామణి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితిలో ప్రజలు లేరు, నేను లేను. మరో విషయం తీసుకుంటే గంపన్న గారు మీ అనుచరుగా ఉంటున్నారు. అయితే గంపన్న గారికి ప్రత్యక్షంగా వార్నింగ్ ఇస్తూనే, మిమ్మల్ని తూలనాడుతూనే గంపన్న గారికి ప్రత్యక్షంగా వార్నింగ్ కూడా బలమైన వార్నింగ్ ఇచ్చారు. అంటే గంపన్న గారు మీ అనుచరుడు కాబట్టి మీరు ఎలాంటి మద్దతు ప్రకటించబోతున్నారు గంపన్నకి? నేను ఒకటే, నా అనుచరుడి కంటే పార్టీ కార్యకర్త. నగరంలో ఒక కార్యకర్త జోలికి ఎవడొచ్చినా తెలుగుదేశం పార్టీకి జెండాలు మోసారు. మన ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేశారు. నేను పార్టీల నుంచి కొంత వివిధ కారణాల వల్ల బయటపడినప్పుడు కూడా పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరికి ఒక అన్యాయం జరిగినా కూడా నేను సహించే పరిస్థితి లేదు. ఎవరి మీదైనా ఈ విధమైన దాడి చేస్తామంటే దాని పరిణామాలు కూడా దాడి చేసిన వాళ్ళు తప్పకుండా చూస్తారు. దాంట్లో అనుమానమే లేదు, దాంట్లో వెనకపోయే ప్రశ్నే లేదు. ఇది పరిస్థితి అండి. ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి, అంటే ఒక ఫ్యూడలిజం పోకడలకు పోతున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కూడా ఒక హద్దు పద్దు లేకుండా పోతుంది. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ ఓపిక రచించినప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. అయితే తాను సీఎంకు తలనొప్పి కాకూడదనే ఒకేక లక్ష్యంతోనే సీఎం దృష్టికి ఏమి తీసుకుంటే ఎంతో సహనంగా ఉంటూ వస్తున్నానని చెబుతున్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు. అయితే ప్రభాకర్ రెడ్డి గారు హద్దులు మీరిపోతున్నారని, అయితే భవిష్యత్తులో చేయగలిగిన కార్యం పార్టీ పెద్దలే చూసుకుంటారని స్పష్టం చేస్తున్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు. నంబర్ 1 న్యూస్ ఛానల్తో నాగరాజు.